ప్రైజ్ ద లార్డ్. మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అదేంటంటే, మనలో ఎంతమంది ప్రతిరోజు సంతోషంగా ఉంటున్నారు? నేను సంతోషంగా లేను అంటారు. ఎందుకు అంటే, నాకు స్టడీస్‌లో ఫెయిల్ అయిపోతున్నా, తక్కువ మార్క్స్ వస్తున్నాయి, జాబ్ రాట్లేదు, మ్యారేజ్ అవ్వట్లేదు, తర్వాత ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. చాలా ఇష్యూస్ మనం చెప్తాం. రైట్? అఫ్‌కోర్స్ ఇవన్నీ ఉన్నాయి, లేవని కాదు గానీ, ఆ ఇష్యూస్‌ని బట్టి చాలామంది డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతున్నారు. తర్వాత అనేక మంది తమ లైఫ్ ఎండ్ చేసుకుంటున్నారు. ఒక్క మాట చెప్తాను. లైఫ్ ఎండ్ చేసుకుంటే సొల్యూషన్ గాదు. ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ గాదు. ఓకే. సో, ఇట్లాంటి సిట్యుయేషన్‌లో సాధారణంగా మనం ఏం చేస్తామంటే, దేవుని దగ్గరికొస్తాం. ప్రార్థన చేస్తాం. ప్రభువా నాకు సహాయం చేయమని అడుగుతాం. వాట్ యూ మీన్ బై థాట్? దాని అర్థం ఏంటంటే, నా ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ దేవుడి దగ్గరుంది. రైట్? కాబట్టి నేను ప్రార్థన చేస్తా అంటాను. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు అనేకమైన రీజన్స్ చెప్పారు అన్‌హ్యాపీగా ఉండడానికి. నేను సంతోషంగా లేను అనడానికి యూ హ్యావ్ మెనీ రీజన్స్. కానీ నేను ఒక్క రీజన్ చెప్తాను హ్యాపీగా ఎందుకుండాలి అని. ఇందాక మనం అనుకున్నాం గదా! ప్రార్థన చేస్తామని. దట్ మీన్స్ దాని అర్థం ఏంటంటే, మన ప్రతి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ దేవుని దగ్గర ఉంది. వెన్ యూ కమ్ టు గాడ్ బై ఫెయిత్, వెన్ యూ నీల్ డౌన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థించగలిగితే, బై ఫెయిత్ నువ్వు అడగగలిగితే, మన దేవుడు ఎంత కృపగలవాడంటే, ఆయన దగ్గరికి ఎవరొచ్చినా వారిని చేరదీసి, వారి సమస్యలు పరిష్కారం చేస్తాడు. అంత కృపగల దేవుడు. మనం పాపం చేసి దుఃఖంలో ఉన్న ప్రభా నన్ను క్షమించంటే ఆయన క్షమిస్తాడు. రైట్? అందుకే కదా ఆయన సిలువ ఎక్కి మన పాపం కొరకు ఆయన మరణించాడు. స సమాధి చేయబడ్డాడు. మూడో దినాన తిరిగి లేచాడు. సో, వెన్ యూ కమ్ టు గాడ్ బై ఫెయిత్, గాడ్ విల్ ఆన్సర్. జోబ్ అనేటువంటి ఒక వ్యక్తి, ఒక భక్తుడు బైబిల్‌లో ఉన్నాడు. హి లాస్ట్ ఎవ్రీథింగ్. సంతానమే చనిపోయారు, ఆస్తంతా పోయింది, రోగం వచ్చింది, లైక్ యూ అండ్ మీ అన్నీ ఉన్నాయి. అన్నీ కోల్పోయాడు. అయితే జోబ్ ఒక మాట అన్నాడు. ఏంటంటే, దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. ఐ విల్ ప్రైజ్ గాడ్. హి వాస్ హ్యాపీ ఇన్ హిస్ లైఫ్. వై? బికాజ్ హి నో హిస్ ప్రొవైడర్, హిస్ క్రియేటర్. అయితే ఈరోజు ఒక ప్రశ్న ఏంటంటే, నీకు నీ సృష్టికర్త తెలుసా? నీ గురించి నీకు అన్ని సమకూర్చేటువంటి ఆ యేసు ప్రభు తెలుసా నీకు? డూ యూ నో అబౌట్ హిస్ పవర్? ప్రభు చెప్తున్నాడు, నా దగ్గరికి రా. బై ఫెయిత్ యూ కమ్ టు మీ అండ్ ఆస్క్, ఐ విల్ ప్రొవైడ్ ఆల్ యువర్ నీడ్స్. ఐ విల్ మేక్ యూ హ్యాపీ అని దేవుడు చెప్తున్నాడు. సో, సింపుల్ ఆన్సర్ ఏంటంటే, మన సంతోషంగా ఉండడానికి ఒకే ఒక కారణం ఏంటంటే, ఇఫ్ యూ హ్యావ్ క్రియేటర్, వీ హ్యావ్ ఎవ్రీథింగ్. సృష్టికర్త మనతో ఉంటే మన దగ్గర అన్నీ ఉన్నట్టు. మన దగ్గర అన్నీ ఉన్నట్టే మనం ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటాం. సో, లెట్స్ ఎగ్జామిన్. మన దగ్గర సృష్టికర్త ప్రభు యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఒకవేళ లేకపోతే కమ్ టు హిమ్ బై ఫెయిత్, దట్స్ ఆల్. ఓన్లీ బై ఫెయిత్ అండ్ ఆస్క్, గాడ్ విల్ మేక్ యూ హ్యాపీ. ఓకే. సో, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.